అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అతి కాస్ట్లీ నియోజకవర్గం ఏదన్నా ఉందంటే మొట్టమొదటి గుర్తొచ్చే పేరు దర్శి నియోజకవర్గం. దర్శి నియోజకవర్గంలో గత 15 సంవత్సరాల క్రితమే అంటే 2009 ఎన్నికల్లోనే ఇక్కడ 100 కోట్లు పైగా ఒక్కొక్క అభ్యర్థి ఖర్చు పెట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి నేపథ్యం ఉన్న ప్రాంతం దర్శి నియోజకవర్గం. సో ఇప్పుడు మనం దర్శి నియోజకవర్గం గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. ఈయన మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంతా కూడా కొంత అసంతృప్తికి లోనై ఉన్నారు. ఎందుకంటే సరిగ్గా పట్టించుకోలేదని కావచ్చు, ఆయన వ్యాపారాల మీద పడి నియోజకవర్గాన్ని సరిగ్గా పట్టించుకోకుండా దూరంగా ఉన్నారంటూ వారి సోదరుల మీద కూడా కొన్ని ఇక్కడ రూమర్స్ అయితే వచ్చున్నాయి అన్నమాట. సో అందువల్ల మద్దిశెట్టి వేణుగోపాల్ని కొంచెం ఈసారికి పక్కన పెట్టేసి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన డాక్టర్గా కొనసాగుతూ ఉన్నారు. ఆయన్ని ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ బరిలో ఇటీవల ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. అయితే ఆయన 2019లో ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీకి పూర్తి మద్దతుతో నిలిచి మద్దిశెట్టి వేణుగోపాల్ విజయానికి ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. సో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నాడు రానున్న ఎన్నికల కోసం. అయితే ఆయనకి నియోజకవర్గంలో మంచి ఆదరణ లభిస్తుంది. పార్టీ పట్ల నిజాయితీగా నిబద్ధతగా వ్యవహరించి ఈరోజు ఆ పార్టీ శ్రేణులని హక్కును చేర్చుకొని సొంత వ్యక్తిలాగా సొంత మనిషిలాగా నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలంతా కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్న వాస్తవానికైతే ప్రకాశం జిల్లాలో మొట్టమొదట వైఎస్ఆర్సీపీ బోణి కొట్టేటువంటి సీట్ ఏదన్నా ఉందంటే దర్శి నియోజకవర్గం నుంచి అని చెప్పవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అంత బలం రావడానికి కూడా మరో కారణం లేకపోలేదు. విషయం ఏంటంటే ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి గత 2019లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు టీడీపీ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు టీడీపీ నుంచి వైసీపీలోకి మారటం, అదేవిధంగా తర్వాత 2-3 ఇన్ఛార్జీలు మార్చినప్పుడు కూడా ఇక్కడ టీడీపీ శ్రేణుల్ని పట్టించుకోకుండా ఆ కాస్ట్లీ రాజకీయాలు అనుకోవచ్చు, లేదా పార్టీ శ్రేణుల్లో వర్గ విభేదాలు అనుకోవచ్చు, ఇక్కడ నుంచి సరిగ్గా నిలబడిన పరిస్థితి ఉంది టీడీపీకి. సో అందువల్ల టీడీపీకి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ నిలబడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల కూడా ఆ టీడీపీకి జనసేన పొత్తుతో ఉన్నటువంటి ఆ గరికపాటి వెంకట్ని ఇక్కడికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఆయన తర్వాత గోరంట్ల రవికుమార్ని కూడా రీసెంట్గా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడికి మాగుంట రాఘవరెడ్డి కుమారుడు అంటే ఇటీవల మాగుంట ఫ్యామిలీ వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరడం జరిగింది. మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి కూడా దర్శి నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా సిద్ధా రాఘవరావును కూడా టీడీపీ నుంచి తీసుకొని ఇక్కడ నుంచి ఆ బూచేపల్లికి సమధీటుగా ఉండేటువంటి వ్యక్తిగా ఆ సిద్ధా రాఘవరావుని పోటీ చేయాలని ఇట్లా, అదేవిధంగా అద్దంకి నిన్న 4.5 సంవత్సరం ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి బాచిన కృష్ణ చైతన్య కూడా ఆ ఉమ్మడి పొత్తులో భాగంగా టీడీపీ జనసేన భాగంగా దర్శి టికెట్ తనకు కావాలంటూ ఈ విధంగా దర్శి నియోజకవర్గం మీద టీడీపీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అధిష్టానం మాత్రం ఎవరికి అనేది ఇంతవరకు పేరు బయట పెట్టలేదు. దీనివల్ల పార్టీ శ్రేణుల్లో టీడీపీలో గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. టీడీపీ వాళ్ళు ఎవరు కోటేయాలా, ఏం చేయాలా, ఏంటి ఈ బాధ అనేది టీడీపీ శ్రేణుల్లో కంగారుగా ఉన్నారన్నమాట. సో దీన్ని ప్లస్ చేసుకుంటూ బూచేపల్లి మంచితనాన్ని కొంత ప్లస్ చేసుకుంటూ నియోజకవర్గంలో 5 మండలాలు ఉండగా 5 మండలాల్లో కూడా ఆ వైఎస్ఆర్సీపీకి మంచి గ్రాఫ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి గెలిచే సీట్ ఏదన్నా ఉంది అంటే అది దర్శి నియోజకవర్గం అనే చెప్పుకోవడానికి అతిశక్తి లేదు. ఎందుకంటే శివప్రసాద్ రెడ్డి వేడి రాజకీయం చాలా ఊపుగా ఉంది. అదేవిధంగా ఆయన కలిసి వచ్చే అంశాలు ఏంటంటే వారి నాన్నగారు గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ ఎమ్మెల్యేగా అయినటువంటి అభ్యర్థి. ఆ తర్వాత 2009లో వారి నాన్నగారు ఆగి శివప్రసాద్ రెడ్డిని యువకుడుగా ఉన్నప్పుడు అంటే అప్పటికి ఇంకా వివాహం కూడా కాలేని పరిస్థితి అనమాట. ఆయన ఆ రోజున 2009లో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2014లో సిద్ధా రాఘవరావు మీద ఓడిపోవడంతో 2019లో
కొంచెం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు 2024కు సిద్ధమైనటువంటి పరిస్థితి శివప్రసాద్ రెడ్డి గారిది. రాజకీయం మొత్తం మీద రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం. వారి అమ్మగారు కూడా ఇప్పుడు ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇదంతా కూడా శివప్రసాద్ రెడ్డి కలిసి వస్తుంది. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే అంశాలు అయితే ఇక్కడ తేటతెల్లంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి దర్శి గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇది. ఓకే, రైట్.